అందరికీ వందనాలు. మరి ఒక ఆణిముత్యం BOUI ప్రసన్నబాబు గారి ద్వారా బయటకు వచ్చింది. వీళ్ళు విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే తండ్రి గారు అంటే చాలా గౌరవం. వీళ్ళు తెలిసి అంటూ ఉన్నారా, తెలియక వాక్యాన్ని వక్రీకరిస్తున్నారా, తెలిసి వీళ్ళు యుగో సాటిస్ఫాక్షన్ కోసం అంటున్నారా, నాకు అర్థం కాని విషయం. చాలా మాటలా దొడ్లేస్తున్నా వీళ్ళ దగ్గర నుంచి. యూనివర్సిటీ ఎంతో మంది బోధకులు ఆయన ద్వారా బయటకు వచ్చారు. సుందరరావు గారి ద్వారా. ఆయన అంటే చాలా గౌరవం బయట, మా అందరికి కూడా చాలా గౌరవం. కానీ ఈ ప్రసన్న బాబు ఈ మధ్య కాలంలో నేను చూస్తా ఉన్నాను, లేకపోతే ముందు నుంచి ఎలాగే ఉన్నారో తెలియదు, కానీ ఈయన మాటలు చాలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నారు లేఖనాల విషయంలో. ఇది ఒకసారి వినండి, దీనికి నేను వివరణ ఇస్తాను, పూర్తిగా చూడండి, తద్వారా ఒక నిర్ణయానికి రండి. దయచేసి పూర్తిగా చూడండి. ఓకే, ముందు ఈ వీడియో వినండి. అయింది భవిష్యవాణట. భవిష్యవాణ అంటే భవిష్యత్తులో పుట్టబోయే యేసు కుమారుని గూర్చి ఆ రోజు కీర్తన గ్రంథములో రాయిస్తున్న భవిష్యమట. భవిష్యమా అంటే భవిష్యత్. యేసుక్రీస్తు వారు చెప్తారు లోకాసు వార్తలో 24:44లో, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనలోను నా గురించి వ్రాయబడి ఉన్నదని దేవుడు మాట్లాడుతూ, అది యేసుక్రీస్తు వారు మాట్లాడటం మనం చూస్తాం లేఖనాల్లో. భవిష్యవాణట. భవిష్యవాణ అంటే భవిష్యత్తులో పుట్టబోయే యేసు కుమారుని గూర్చి ఆ రోజు కీర్తన గ్రంథములో రాయిస్తున్న భవిష్యమట. భవిష్యమా అంటే భవిష్యత్తు అయితే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ మాట్లాడితే ఎలా చేయాలి, ఎలా ఉంటది అన్నది అతని మాటలు విన్న తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కమాన్. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. ఇది మేమే అంటున్నామంటే ఇది యేసుక్రీస్తు ప్రభువు పుట్టబోయేందుకు, లేకపోతే ఆయన పుట్టుకకు చరిత్రలో మానవుడిగా ఒకానొక సమయంలో పుట్టబోతున్నాడు, దాని గురించినటువంటి భవిష్యవాణి. భవిష్యవాణ ఒక్కసారి ఇప్పుడు మీరు కీర్తనలు 2:7 చదవండి. భవిష్యవాణి అయితే ఎలా ఉండాలో తర్వాత రెఫరెన్స్ కూడా మీరు చూపిస్తారు చదవడం వల్ల. నీవు నా కుమారుడువు, మగవనండి, నేడు నేను నిన్ను కని ఉన్నాను, కనబోచున్నానా. టెన్సెస్ మీకు తెలియాలి. గొప్ప మర్మం చెప్తారు చూడండి. కని ఉన్నాను అన్నాడా, కనబోచున్నాను అన్నాడా? కని ఉన్నానంటే పాస్ట్ టెన్సా, ప్రెజెంట్? వాట్ ఏ టాలెంట్ అండి, వాట్ ఏ మెమరీ, వాట్ ఏ బ్రెయిన్. అసలు ఇంత జ్ఞానం అసలు మామూలు విషయం కాదు. ఆ తండ్రి గారికి కూడా లేదు ఈ జ్ఞానం. పాపం ఆయన ఎంతో మందిని బయటకు తీసుకొచ్చారు సేవకుల్లాగా. ఫ్యూచర్ టెన్సా ఏమండి? కని ఉన్నాను. ఈ చిన్న పిల్లలు 5వ తరగతి పిల్లలకి ఎందుకు చెప్తారండి? టెన్సెస్ తెలుస్తుంది కదా పిల్లలకి. మీకు ఒకటి చూపెడతాం, తర్వాత మనోడు ఫీజులు ఎగిరిపోతాయి. కని ఉన్నాను అన్న పదం కన్నాడురా, వెత్తపొట్లు చెప్పండి. కన్నాడు, కని ఉన్నాను అంటే అప్పటికి పుట్టేశాడు అని అర్థం. భవిష్యత్ అంటే రెండో కీర్తన ఉంది, భవిష్యవాణి కాదంట. నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటే పాస్ట్ టెన్స్ అంత జరిగిపోయింది, భూతకాలం అంట. భవిష్యత్తు వాక్ అని ప్రవీణ్ పాడాల గారు చెప్పారు. అది భవిష్యత్తు వాక్ కాదు, జరిగిపోయింది, ఆల్రెడీ పుట్టేశాడు రా, కనేశాడు రా, బెత్తంబట్టు చెప్పాలంటున్నాడు ఈయన. అంటే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. ఈయన ఏమంటూ ఉన్నాడంటే ఆ రెండో కీర్తన ఉన్నటువంటి మాట ఆల్రెడీ జరిగిపోయింది అని చెప్తూ ఉన్నాడు. కానీ ఉన్నాను అన్నాడు, కనబోతున్నాను అంటలేదు. అంటే అది భవిష్యత్తు వాక్కు కాదు, ఆల్రెడీ భూతకాలం జరిగిపోయింది, పాస్ట్ టెన్స్లో జరిగిపోయింది అని చెప్తూ ఉన్నాడు. ఇంత గొప్ప మేధావిని నేను చూడలేదు. BOUIలో ఎంతో మంది బోధకులు వచ్చారు, ఎంతో మంది పాస్టర్స్గా ఉన్నారు. అందరూ 99% చాలా గౌరవం, చాలా చూస్తాను. ఎందుకంటే నేను కూడా వెళ్దాం అనుకున్నటువంటి సంస్థ కూడా ఆర్థిక పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోయాను. కానీ ఇంత గొప్ప మేధావి నేను చూడాల. తండ్రి గారికి అపారమైన గౌరవం నాకు. వీళ్ళని విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు చెప్తున్నాను చూడండి వివరణ. ఈయన అంటూ ఉన్నాడు ఆల్రెడీ జరిగిపోయింది, భూతకాలంలో ఉన్నది ఫ్యూచర్ టెన్స్ అని చెప్తూ ఉన్నాడు, భవిష్యత్తు వాక్కు కాదు అని. ఉదాహరణ చెప్తాను చూడండి. చెప్పిన తర్వాత మీకు అందరికీ అర్థమవుతుంది. అందరికీ తెలిసిన మాట, యేసుక్రీస్తు వారి గురించి ఉన్నటువంటి ప్రవచన వాక్కు అందరికీ తెలుసు, సుపరిచితమైన వాక్యం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము.
మనం చూసినప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. కొన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా పలికించబడినటువంటి ప్రవచనం ఇది. యేసు క్రీస్తు వారి గురించి ఇది అందరికీ తెలిసిన విషయం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది ఏ టెన్స్లో రాయబడి ఉంది ఆయన చెప్పాలి. భవిష్యత్తు వాక్ అయితే ఏమని రాయాలి? ఏలయనగా మనకు శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహించబడతాడు అని రాయాలి. కానీ అక్కడ ఏం రాయబడింది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది పాస్ట్ టెన్స్లో రాశారు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీన్ని ప్రాఫెటిక్ లాంగ్వేజ్ అంటారు, ప్రవక్తల యొక్క భాష. అంటే ఎలా అని చెప్తున్నానంటే, దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు వారు చూస్తారు దాన్ని. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక విషయాన్ని చూశాను, నేను చూసేశాను. నేను చూసేటప్పుడు అది వర్తమానం, చూసిన తర్వాత అది భూతకాలం, చూసిన తర్వాత అది భూతకాలం. అంటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యెషయా ప్రవక్త ఆల్రెడీ చూశాడు. అది చూసిన దాన్ని మనకి భవిష్యత్తు వాగ్గా చెప్తూ ఉన్నాడు. ఆయన చూసిన దాన్ని, భూతకాలాన్ని ఇక్కడ రాశాడు. అది ప్రొఫెటిక్ లాంగ్వేజ్ అంటారు. ప్రవక్త చూశాడు ముందు. ఆయన చూసింది పాస్ట్ టెన్స్ అయింది, మనకి ఫ్యూచర్ టెన్స్గా రాయబడింది. అలాగే భవిష్యత్తు వాక్కులు అలా వ్రాయబడతాయి. ఈ చిన్న విషయం తెలియట్లేదు దీనికి. అంత మాత్రమే కాదు, ఈ విషయాన్ని, ఈ 2వ కీర్తనలో ఈ విషయాన్ని పౌలు గారు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 32-33 వచనాల్లో రాయబడి ఎత్తి రాసినట్లే మనం చూస్తూ ఉన్నాం. అది చూస్తే మనకు అర్థమవుతుంది. టెన్సెస్ అనేవి సమయం సందర్భాన్ని బట్టి భవిష్యత్తు వాక్కులు ఎలాగైనా రాస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రవక్తలు చూసింది వాళ్ళకి పాస్ట్ టెన్స్ అవుతుంది, మనకి ఫ్యూచర్ టెన్స్గా వాళ్ళు రాస్తారు. అది గమనించాలి. అందరికీ వందనాలు.